అందరికీ నమస్కారం అండి. 2025 ఏడాది సంబంధించి నోబెల్ శాంతి బహుమతి విజేతగా వెనిజువెలా ప్రతిపక్ష నాయకురాలు, వెనిజువెలా మానవ హక్కుల కార్యకర్త అయిన మరియా కొరీనా మచాడో ఎంపికయ్యారు. గతంలోనే అక్కడ ఆ దేశ అధ్యక్షుడు, అప్పటి అధ్యక్షుడు నికోలస్ ముదురోకి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గాను, అక్కడ మానవ హక్కులకి సంబంధించి పోరాడినందుకు గాను ఈ అవార్డు ఆమెకి దక్కింది. ప్రతి ఏటా డిసెంబర్ 10న ఈ అవార్డు నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆమెపై నికోలస్ ముదురో చాలా సెక్షన్లు పెట్టి ఆమె కనబడితే అరెస్ట్ చేసే విధంగా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు గాను మరియా కొరీనా మచాడో వాళ్ళ కూతురుకు ఆ అవార్డుని తీసుకుంది. వారి తల్లి తరపున మరియా కొరీనా మచాడో కూతురు ఆ అవార్డు తీసుకుంది. ఇప్పుడు నికోలస్ ముదురోని అమెరికాకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ గతంలోనే చాలా విమర్శలు చేసింది. ఇప్పుడు అతని అందుబాటులో తీసుకుంది. ఇప్పుడు అవార్డు నోబెల్ శాంతి బహుమతి విజేత అయిన మరియా కొరీనా మచాడో తన అవార్డుని ట్రంప్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆషామాషి అవార్డేం కాదు. ఈ అవార్డు రావడానికి చాలా కష్టతరమైన చాలా ప్రక్రియ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మరియా కొరీనా మచాడోనే తీసుకుందాం. ఆమె ఈ అవార్డు ఎంతమందిని దాటవేసి అందుకున్నారంటే తెలుసా? 338 మంది ఈ నోబెల్ శాంతి బహుమతికి దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళలో 244 మంది వ్యక్తులే ఉన్నారు. 94 మంది సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిని కాదని మరియా కొరీనా మచాడోని ఎందుకు ఎంపిక చేశారు? ఈ దరఖాస్తు చేసిన వాళ్ళు ట్రంప్ కూడా ఉన్నారు. కానీ మరియా కొరీనా మచాడోని ఎందుకు ఎంపిక చేశారంటే ఆమె ఆ దేశ అధ్యక్షుడిపై పోరాటం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల కోసం పోరాడారు. ప్రకృతి పరంగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడారు. ఇన్ని అంశాలను పరిగణలో తీసుకొనే నోబెల్ శాంతి బహుమతి ఆమెకి ఇచ్చారు. వీటన్నిటిలో ట్రంప్ చేసింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అతను వలసవాదుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించలేదు. అలాగే పర్యావరణ పరిరక్షణకి ఆయన చేసింది ఏమీ లేదు. COP21 సదస్సు నుంచి కూడా ఆయన వెళ్ళిపోయాడు. పర్యావరణ సదస్సుతో అమెరికా భవిష్యత్తుని తాకట్టు పెట్టలేం, మేము అభివృద్ధి వైపు నడవాలి, ఇలాంటి విషయాలు మాకు పట్టవు అంటూ గత 10 ఏళ్ల క్రితమే ఆయన చెప్పాడు. మొదటిసారి అధ్యక్షుడైనప్పుడే చెప్పాడు. ఇప్పుడు ఆమె తనకొచ్చిన అవార్డుని ట్రంప్కి ఇస్తున్నట్లు ప్రకటించడంపై చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఏదో తనకు ఇచ్చిన వాటిని వేరే వాళ్ళకి ఇవ్వటం, ఇదేదో రాజ్యసభ ఖాళీ అయిపోతే వేరే వాళ్ళకి ఇచ్చినట్టు, అలాగే లోక్సభలో కానీ అసెంబ్లీ సభలో కానీ ఎవరైనా మరణిస్తే తాను వైదొలిగితే వేరే వాళ్ళకి ఇస్తున్నట్టు కాదు. ఒక్కసారి నోబెల్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ చరిత్ర పుటల్లో వాళ్ళే లిఖించబడతారు. తను ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ నోబెల్ శాంతి బహుమతి అది గుర్తించదు. చరిత్ర పుటల్లో 2025 సంవత్సరానికి గాను మరియా కొరీనా మచాడోనే శాంతి బహుమతి విజేతగా చూస్తారు, కానీ ట్రంప్ని ఎవరు గుర్తించరు. నోబెల్ శాంతి బహుమతి నోబెల్ అనేది 6 రంగాలు ఇస్తారు: రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం. ఈ 5ట్లో నోబెల్ బహుమతి వచ్చిందంటే వాళ్ళ ప్రతిభని గుర్తిస్తారు. కానీ శాంతి బహుమతి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ సాహసాన్ని గుర్తిస్తారు. చాలా తేడా ఉంది వీటికి. అలాంటి నోబెల్ శాంతి బహుమతి విజేత తనకొచ్చిన అవార్డుని ట్రంప్కి ఇవ్వటంపై చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మొదట ఆ అవార్డు వచ్చినప్పుడే ఇది ట్రంప్కి అంకితం అని చెప్పారు. అప్పుడే ఆమె అమెరికా నమ్మిన బంటు అని చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు ట్రంప్ కూడా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చే కమిటీ ఒక రాజకీయ వేదికగా మారింది,
ఈ ప్రపంచంలో తాను ఆపిన యుద్ధాలు మరెవరు ఆపలేదని అంటూ చాలా ప్రకటనలు చేశాడు. అప్పుడు నోబెల్ కమిటీనే విమర్శించాడు. కానీ ఇప్పుడు మరియా కొరీనా మచాడో కూడా ట్రంప్ బాటలోనే తనకు వచ్చిన అవార్డుని ట్రంప్కి ఇస్తున్నట్లు ప్రకటించింది.